ఇక ఈ రుణమాఫీకి సంబంధించింది కూడా పాపం రేవంత్ రెడ్డి సర్కారు చాలా కష్టపడుతుండు ఈ విషయంలో. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలి, రుణమాఫీ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి మార్క్ పాలన అనేటువంటిది ఉండదు. ఆగస్టు 15లోపు చేస్తానని పాపం కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టేశాడు కాబట్టి ఉన్న దాంట్లో భారం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కండిషన్స్ అప్లై అవుతాయి, రుణమాఫీకి కొన్ని కండిషన్స్ ఉన్నాయనేటువంటిది మంచిదే. కొంత ఐటీ కట్టేటువంటి వాళ్ళకు, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళకు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు ఈ రుణమాఫీ ఎవరు తీసుకున్నారు, ఎంతమంది రుణగ్రహీతలు ఉన్నారు రైతుల్లో, ఆ రుణగ్రహీతల్లో ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, ఐటీపీఎస్, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి సైతం అర్హులైన రైతులకే సాయం అందేలా సర్కారు ప్లాను. పీఎం కిసాన్ సమ్మాన్ తరహాలోనే ఎల్లుండి మంత్రివర్గ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశము. కేంద్ర ప్రభుత్వము రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. ఐటీ చెల్లింపుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్జీలు, కమిషన్ చైర్మన్లు, ఆర్టీఐ లోకాయుక్త చైర్మన్లు వీళ్ళందరికీ కూడా ఇవ్వట్లేదు. ఏది కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇవ్వట్లేదు. ఏది మోడీ డబ్బులు అంటాం కదా మనం, అవి వాళ్ళకి ఇవ్వట్లేదు. నిజమైనటువంటి రైతులకే పోతున్నాయి, పేద రైతులకే పోతుంది అనేటువంటిది అది. సో రుణమాఫీ కూడా వీళ్ళందరినీ తీసేస్తే భారం ఎంత తగ్గుతుంది? ఇందులో వీళ్ళంతా రుణమాఫీ తీసుకొని ఉండొచ్చు, తీసుకొని ఉండకపోవచ్చు. ఏమంటారు, రైతు రుణాలు తీసుకొని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు. వ్యవసాయ భూముల పేరు మీద రైతు సంబంధించినటువంటి ఆ భారం ఎంతవరకు వీళ్ళు చేస్తారు, ఆ భారం ఎంతమందికి చేయగలుగుతారు, ఆ భారాన్ని తగ్గించడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఆ భారం ఎంతవరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అనేటువంటిది ఉన్న తర్వాత ఆ 40,000 కోట్ల భారము వీళ్ళందరినీ తీసేస్తే ఎంతమందికి ఆ భారం తగ్గనుంది, ప్రభుత్వం పైన ఎంతమందికి భారం తగ్గనుంది అనేటువంటి విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది అనేటువంటి అంశం పైన, అంటే 40,000 కోట్లను తీసుకొని రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా లేదా, రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా లేదా రుణమాఫీ విషయంలో. మిగిలినటువంటి పథకాలు ఎన్ని తీసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకు రుణమాఫీ చేస్తే కనుక ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ చేయలేనటువంటి పనిని రేవంత్ రెడ్డి చేయగలిగాడు అనేటువంటి అంశము స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుంది, రైతులు కూడా గమనిస్తారు. మిగిలినటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైనా కూడా అవి కొట్టుడు పోతాయి. రైతు రుణమాఫీ ఇస్తే ఆ ప్రభావము చాలా మేరకు ఉంటుంది. సో ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటే ప్రభుత్వ ఖజానా, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తి, అది ఇంపాసిబుల్, చేయలేము, 1,00,000 రూపాయల రుణమాఫీ మేము చేయాలంటే కష్టమైంది, 2 లక్షల రుణమాఫీ చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి మాట చెబుతున్నారు. నిజానికి 2 లక్షలు ఎంతమందికి ఉన్నాయి, 1,00,000 లోపు ఎంతమందికి ఉన్నాయి అనేటువంటిది కూడా అందరూ 2 లక్షల రుణాలు తీసుకోలేదు. తక్కువ రుణాలు కూడా ఉంటాయి. సో తక్కువ రుణాల వాళ్ళకి ఇచ్చి తర్వాత 2 లక్షలు చేస్తారా, ఏకకాలంలో చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా క్లారిటీ లేదు. ఏకకాలంలో చేయగలుగుతారా లేదా అనేటువంటిది కూడా. రుణమాఫీపై ప్రణాళిక, కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపై అందులో నిర్ణయం, పేద రైతులకు ఊరట కలిగేలా చేయాలని నిశ్చయం, ఇతర రాష్ట్రాలు అనుసరించినటువంటి విధానాల పరిశీలన, పీఎం కిసాన్ తరహాలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరికొన్ని వర్గాలను మినహాయించాలా వద్దా, మినహాయించాల్సిందే, లేకపోతే కష్టమవుతుంది. మినహాయించకపోతే ప్రభుత్వం పైన కూడా భారం పడుతుంది. రైతు బంధు విషయంలో కూడా ఇవే వచ్చినాయి. ఏది గుట్టలు, చెట్లు, పుట్టలు, రోడ్లు, అసలు ఏమీ లేని దానిపైన కూడా రైతు బంధు ఇచ్చారనేటువంటిదే కదా. దానివల్లనే ప్రభుత్వ ఖజానా పైన భారం పడ్డదనే కదా. ప్లస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల, అదే ఎమ్మెల్యేలు వచ్చి మాకు అవసరం లేదని కొంతమంది అన్నారు, కొందరేమో గుట్టుగా తీసుకున్నటువంటి దాంట్లో కూడా ఉన్నది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా రుణమాఫీ చేయగలుగుతారా లేదా అనేటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి పరిపాలనకు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రక్షాళన పేరుకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో.